ఈ ఎస్బీఐ ఫండ్ లో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి గత 20 ఏళ్ల చారిత్రాత్మక రిటర్న్స్ ని బట్టి చూస్తే ఈ ఫండ్ లో 50,000 రూపాయలు పెట్టుబడి దీర్ఘకాలంలో 60 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, డిసిప్లిన్ గా కంటిన్యూ చేయరు, ఇన్ బిట్వీన్ ఆపేస్తారు లేదా మర్చిపోతారు. అలా చేస్తే వెల్త్ క్రియేషన్ అవ్వదు. ఇంకొందరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 3 నెలలకు 6 నెలలకు మంచి రిటర్న్స్ రాలేదు అనేసి దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు, స్ట్రాటజీ మార్చేస్తారు. ఇలా చేసినా కూడా వెల్త్ క్రియేషన్ అవ్వదు. అందుకేనండి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మర్చిపోండి. మీరు మళ్ళీ దాని గురించి చూడాల్సిన అవసరం లేదు. లక్షల్లో కార్పస్ బిల్డ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎస్బీఐ ఫండ్ హిస్టారికల్ గా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అలానే ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అయినట్లయితే లక్షల్లో కార్పస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఈ ఎస్బీఐ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన సెక్టార్లు ఏవేవి, ఎలాంటి రిస్క్ ఉండొచ్చు, వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామత. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మొదటిది, ఈ ఫండ్ స్టార్ట్ అయింది ఎప్పుడు, ఎన్ని వేల కోట్ల రూపాయల వరకు ఈ ఫండ్ మేనేజ్ చేస్తూ ఉంది, హిస్టారికల్లీ ఎంత రిటర్న్స్ జనరేట్ చేసి ఇచ్చింది, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల ఈ మొత్తం మారవచ్చు. ఈ ఫండ్ స్టార్ట్ అయింది 2005 మార్చ్ 29 అండి. యాజ్ ఆఫ్ నౌ 20,576 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్టర్ డబ్బుని ఈ ఫండ్ మేనేజ్ చేస్తూ ఉంది. ఎంతవరకు గ్రోత్ నిచ్చింది చూడండి. రెగ్యులర్ గ్రోత్ అని చూసుకున్నట్లయితే 15.52% ఇంతవరకు, అంటే సిన్స్ ఇన్సెప్షన్ 2005 నుండి ఇప్పటి వరకు 15.52% ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ నిచ్చింది యావరేజ్గా. అదే డైరెక్ట్ గ్రోత్ క్లిక్ చేసి చూడండి, 17.43% యాన్యువల్ గ్రోత్ యావరేజ్ లాస్ట్ 21 ఇయర్స్ నుండి ఈ ఫండ్ ఇచ్చింది 17.43. అయితే ఈ ఫండ్ ఫ్యూచర్లో కూడా ఇలానే పర్ఫామ్ చేసినట్లయితే నా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు గ్రోత్ అవ్వచ్చు దాన్ని ఇప్పుడు చూద్దాం. సో ప్రాక్టికల్గా క్యాల్కులేట్ చేద్దామండి. ఒక క్యాల్కులేటర్ ఓపెన్ చేశాను నేను. నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి. ఈ 50,000 రూపాయలను నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి మర్చిపోతాను. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్కి హిస్టారికల్ రిటర్న్స్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తాను నేను 17.43. 50,000 రూపాయలు 15 సంవత్సరాల్లో 5.5 లక్షల రూపాయలు అవ్వడానికి అవకాశం ఉంది. 17.43% రిటర్న్స్ కంటిన్యూ అవుతాయి. ఇదే అమౌంట్ నేను ఇంకో 5 సంవత్సరాలు కంటిన్యూ చేసినట్లయితే ఎంత అవుతుంది? 15 సంవత్సరాలు కాకుండా 20 సంవత్సరాలకు ఈ 50,000 రూపాయలను కంటిన్యూ చేస్తాను. చూడండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, దాని తర్వాత మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. మీ డబ్బు 12,43,000 రూపాయలు అయింది. లేదు 20 సంవత్సరాలు కాదండి, నేను ఇంకో 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాను. మీ ఇన్వెస్ట్మెంట్ 50,000, 25 సంవత్సరాల తర్వాత 27,76,000 రూపాయలు అవ్వడానికి అవకాశం ఉంది. మీరు గనక ఇప్పుడు నా ఏజ్ 30 ఇయర్స్ అండి, నేను రిటైర్మెంట్ వరకు దీన్ని ముట్టుకోను, 30 సంవత్సరాలుగా ఆ అమౌంట్ అక్కడే లాక్ అయిపోయి నేను ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మర్చిపోతా అనుకున్నట్లయితే 30 సంవత్సరాల్లో మీ 50,000 రూపాయలు 30 సంవత్సరాల్లో 62 లక్షలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫండ్ హిస్టారికల్ రిటర్న్స్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసినట్లయితే. ఎంతోమంది ఒక్క ఫోన్కి 40,000, 50,000 రూపాయలు ఖర్చు పెడతారు. సో అంత డబ్బుని మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో పెట్టేసి మర్చిపోయినా కూడా మీకు మంచి రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన ఒక్క విషయం ఏంటంటే, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్కి ఎలాంటి గ్యారంటీ కాదు. కానీ ఎలా అయితే ఇండియా గ్రోత్ అవుతుందో అలా స్టాక్ మార్కెట్ కూడా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియాస్ గ్రోత్ స్టోరీ గత 20 సంవత్సరాల్లో ఎంతవరకు గ్రోత్ అయిందో నెక్స్ట్ 20 సంవత్సరాల్లో మన దేశం అలా గ్రోత్ అవుతుంది అని మీరు నమ్మినట్లయితే అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్. షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. అదే 50,000 కాకుండా 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతా, మర్చిపోతా, 30 సంవత్సరాలు నేను ముట్టుకోను. ఈ ఫండ్ ఇంతవరకు ఎలా పర్ఫామ్ చేసిందో అలా కంటిన్యూ అయినట్లయితే 1,24,00,000 రూపాయలు అవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎస్బీఐ ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ని తీసుకువస్తుంది అన్నట్లయితే ఎస్బీఐ మీద ఎంత నమ్మకం ఉంటుందో కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటేనే నమ్మకం, కానీ ఇది బ్యాంక్ స్కీమ్ కాదు. ఈ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యేది ఎస్బీఐ
మ్యూచువల్ ఫండ్లు. మ్యూచువల్ ఫండ్స్ మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ మీద ఇండైరెక్ట్లీ ఇన్వెస్ట్ అవుతుంది, వొలటిలిటీ ఉంటుంది. కానీ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసేంత వరకు ఏమైతే అక్కడ కనిపిస్తుందో దాన్ని ప్రాఫిట్ కానీ లాస్ కానీ అలా చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే అది నోషనల్. మీరు విత్డ్రా చేస్తేనే అది ఫైనల్, లేకపోతే అలానే ఉంటుంది. అది పెరగడానికి అవకాశం ఉంటుంది, పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. టాపిక్లో ప్రొసీడ్ అయ్యే ముందు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఎందుకు? మన ఫ్యూచర్, మన ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుండాలనేసి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే అర్నింగు లేదు, ఇన్వెస్ట్మెంటు లేదు, ఫ్యామిలీ కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. దాని గురించే మన లైఫ్కి కవరేజ్ చాలా ఇంపార్టెంట్. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దాని గురించే పాలసీ బజార్ ఉంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, నెలకి కేవలం 400 నుండి 500 రూపాయలు ప్రీమియం కడితే 1 కోటి రూపాయల వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. మీరు కంపేర్ చేసి సూట్ అయిన పాలసీని కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడే ఆన్లైన్లో కొనుగోలు చేస్తే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందడానికి అవకాశం ఉంది. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అండి. లేదంటే ఒక్క హాస్పిటల్ బిల్ మీ మొత్తం సేవింగ్స్ని పాడు చేస్తుంది. ఇక్కడ కూడా నెలకి కేవలం 400 నుండి 500 రూపాయలు ప్రీమియం కడితే డీసెంట్ కవరేజ్ పొందొచ్చు. ఇప్పుడే ఆన్లైన్లో కొనుగోలు చేస్తే అప్ టు 25% డిస్కౌంట్ పొందడానికి అవకాశం ఉంది. దీంతో పాటు 30 minutes క్లెయిమ్ సపోర్టు, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. ఇక్కడ కూడా 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ను ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే, మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. మనం ఇంతవరకు మాట్లాడుకున్న ఎస్బీఐ యొక్క ఫండ్ పేరు ఎస్బీఐ మిడ్ క్యాప్ ఫండ్ అండి. ఈ ఫండ్లో 20,576 కోట్ల రూపాయలు నాలాంటి మీలాంటి ఇన్వెస్టర్స్ డబ్బు పెట్టారు. అయితే ఈ ఫండ్ దేంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు చూడండి. ఫినాన్షియల్ సర్వీసెస్ 26.31%, క్యాపిటల్ గూడ్స్ 16.65%, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ 8.23%, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ 7.21%, పవర్ దీని గురించి ఉన్న స్టాక్ మార్కెట్ కంపెనీలో 6.48%, హెల్త్ కేర్ మీద 6.47%. సో ఇది సెక్టర్ అలొకేషన్. సో ఈ సెక్టర్లో ఉన్న మిడ్ క్యాప్ కంపెనీల పైన ఈ ఎస్బీఐ మిడ్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది. ఈ సెక్టార్లో ఉన్న మిడ్ క్యాప్ కంపెనీలు ఏవేవి, దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? దాని గురించి డైరెక్ట్గా చూద్దామండి. చూడండి, ఎస్బీఐ మిడ్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ క్లిక్ చేయండి. 20,576 కోట్ల రూపాయల ఫండ్. స్క్రాల్ డౌన్ చేయండి, హోల్డింగ్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. టాప్ 10 హోల్డింగ్స్ చూడండి. టొరెంట్ పవర్ లిమిటెడ్ 3.68%, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL 3.58%, సుప్రీం ఇండస్ట్రీస్ 3.28%. ఇలా వేరే వేరే కంపెనీల మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిందో ఇక్కడ చూడడానికి దొరుకుతుంది. సి ఆల్ హోల్డింగ్స్ అని క్లిక్ చేసినట్లయితే ఫెడరల్ బ్యాంకు, ICICI లొంబార్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా ఎలాంటి కంపెనీల పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అది మనం తెలుసుకోవచ్చు. స్క్రాల్ డౌన్ చేసి హోల్డింగ్ అనాలిసిస్ అని ఇచ్చినట్లయితే చూడండి, ఫినాన్షియల్ సెక్టర్ 22%, ఇండస్ట్రియల్ 18%, మెటీరియల్స్ 19.16%, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ 8.68%, టెక్నాలజీ పైన 6.18%. ఇలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మా దగ్గర తీసుకున్న డబ్బులో 22% ఫినాన్షియల్ సర్వీసెస్ మీద ఇలా డివైడ్ చేసుకుంది ఈ ఫండ్. ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎంతవరకు రిస్క్? ఖచ్చితంగా హై రిస్క్ అండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంది. దీంట్లో మార్కెట్ రిలేటెడ్ వొలటిలిటీ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ ఫండ్లో పెట్టినా కూడా రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది మిడ్ క్యాప్ కాబట్టి కంపారిటివ్లీ హై రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్ట్ మరియు రెగ్యులర్ 2 ఆప్షన్లు ఉంటాయి. ఈ ఫండ్లోనే పర్ఫార్మెన్స్, రెగ్యులర్ గ్రోత్ 15.52% అండి. అదే డైరెక్ట్ అని మీరు తీసుకున్నట్లయితే 17.43%. ఎందుకు ఇలా? రెగ్యులర్ అంటే ప్రాబ్లం ఏంటి? రెగ్యులర్ అంటే మీరు ఒక బ్రోకర్ని ఎంచుకుని ఆ బ్రోకర్ త్రూ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అలాంటప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్గా మీరే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అన్నట్లయితే మీరు ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు, KYC చేసుకుంటారు, అలా మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు అన్నట్లయితే దానికి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది? డైరెక్ట్గా మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 0.86% అండి ఎక్స్పెన్స్ రేషియో. అదే రెగ్యులర్ మీరు ఒక బ్రోకర్ని ఎంచుకుని బ్యాంకుకి వెళ్తారు, బ్యాంక్ త్రూ
ఇదే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీరు 1.68% ఎక్స్పెన్స్ రేషియో కట్టాలి. మీరు ఎంతైతే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాంట్లో 1.68%. డిఫరెన్స్ ఎంత అయింది? డైరెక్ట్కి రెగ్యులర్కి 0.82% ఎక్స్ట్రా మీరు కడతారు రెగ్యులర్ ఎంచుకున్నట్లయితే. సో రెగ్యులర్ ఎవరు ఎంచుకోవాలి? నాకేమీ తెలియదు, నా దగ్గర డబ్బు ఉంది, ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అనుకున్నట్లయితే అలాంటోళ్ళు రెగ్యులర్ ఎంచుకోవచ్చు. నాకు మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతుంది తెలుసు, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే నా స్ట్రాటజీ మార్చుకుని ఈ డబ్బుని వేరే ఫండ్కి మూవ్ చేయడానికి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో నాకు తెలుసు అన్నట్లయితే అలాంటోళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని ఎంచుకోవచ్చండి. డిఫరెన్స్ 0.82% మాత్రమే కదా, ఏది ఎంచుకుంటే ఏంటి అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఆ డిఫరెన్స్ ఎంతవరకు మ్యాటర్ అవుతుందో దాన్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, మీ దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి, దానికన్నా ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు, 30 సంవత్సరాలకు పెడుతున్నారు. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే 15.5% రిటర్న్స్ కదా. చూడండి, మీ 50,000 30 సంవత్సరాల్లో దాదాపు 38 లక్షల రూపాయలు అవుతుంది కార్పస్. అదే మీరు డైరెక్ట్ ఎంచుకున్నారు, డైరెక్ట్లో ఎంత ఉంది రిటర్న్స్ రేటు? 17.43, ఇక్కడ 15.52. సో 17.43 ఇచ్చి చూద్దాం, దాదాపు 62 లక్షల రూపాయలు అయింది. సో డిఫరెన్స్ ఎంతో తెలుసా? 24 లక్షల రూపాయలు. మీరు డైరెక్ట్ కాకుండా రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని ఎంచుకున్నట్లయితే 30 సంవత్సరాలు మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే హిస్టారికల్ రిటర్న్స్ని రిపీట్ చేసిందనుకోండి, అలాంటప్పుడు 24 లక్షల రూపాయలు మీరు పోగొట్టుకుంటారు. అంటే ఎక్స్పెన్స్ రేషియోగా ఎక్కువ మీరు కట్టి ఉంటారు. అలా అవ్వకూడదంటే మీకు నాలెడ్జ్ ఉంది, నేను మేనేజ్ చేస్తా అనుకున్నట్లయితే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని మీరు ఎంచుకోవచ్చు. చూసారా అండి, లాంగ్ టర్మ్లో డిసిప్లిన్ అన్నది ఎంతవరకు మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇక్కడ డిసిప్లిన్ ఏంటంటే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మర్చిపోయారు, దాన్ని మళ్ళీ ముట్టుకోలేదు, దాన్ని డిస్టర్బ్ చేయలేదు. అలాంటి డెడికేషన్ మీకు ఉన్నట్లయితే ఈ డబ్బు నాది కాదు అనేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఒక ఫోన్ పోగొట్టుకున్నాను, ఒక మంచి ఫోన్ కొన్నాను, పోగొట్టుకున్నాను, అలా మీరు డబ్బుని పెట్టేసి మర్చిపోవచ్చు. లాంగ్ రన్లో ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మీరైతే తప్పకుండా ఎంచుకుంటారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ కాదండి. మీరు గనక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. దాని తర్వాత మీ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.